హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ సాయి కుమార్ స్టేషన్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే సాయి కుమార్ మృతి చెందిన విషయాన్ని తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన బాధితులు అధికారుల వేధింపుల వల్లే సాయి కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి సెల్ ఫోన్ ను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బిఎన్ రెడ్డి నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ విధులకు హాజరవుతున్న సాయి కుమార్ గడిచిన కొన్ని రోజులుగా విధుల్లో విపరీతమైన వర్క్ ప్రెషర్ ఉందని తోటి రూమ్మేట్స్ తో చెప్పినట్లు స్నేహితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. చంపేసారు ఆయనని. చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానికి తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు ఉస్మానికి చూపించినాకనే ఉస్మానికి తీసుకుపోవాలి. చూపించకుండా తీసుకుపోయారు. వచ్చేవరకు తీసుకుపోయారు వాళ్ళని. రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడిండు. మంచిగానే మాట్లాడిండు. నిన్న గిట్ట మాట్లాడిండు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు. మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగానే వచ్చిందంట ఆయన. ఇంటి హాస్టల్లో ఉంటారు. హాస్టల్ నుంచి మంచిగానే వచ్చిందంట. కనీసం బ్లడ్ అని చచ్చిపోయిన కరెక్టే. పెట్టుకున్న కరెక్టే. ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ రాకుండా ఉండాలి కదా. బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన. అసలు ఏం చెప్పట్లేరు. బయటికి వెళ్తలేడు. కనీసం ఆయన చూపిస్తలేరు ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు. ఆ సార్ ఎవరు నాకు తెలియదు. ఒకసారి మీద అదే అనుమానం ఉంది. ఆయన బయటికి వెళ్ళిన మాట్లాడగలిగిన ఆయన పేరు నాకు తెలియదు. మరి వారం రోజుల నుంచి ఆయన టార్చర్ పెట్టారు. సిఐ సార్ అంటే ఆయన బయటికి వెళ్తలేడు. ఆ సార్ చూపిస్తలేరు. ఇప్పటికీ చూపిస్తలేరు ఆయనని. 3 గంటలకు వచ్చింది సార్ ఫోన్. ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. వస్తేనే ఉన్నాం సార్. మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు? మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయి నా కొడుకుని నా బోర్డు చూపెట్టాలి కదా సార్. నా కొడుకుని చూడాలి కదా సార్. వస్తేనే ఉన్నాం కదా సార్. 4 గంటలకి వచ్చినాం సార్. మేము మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు? హాస్పిటల్ వేసి ఫోన్ చేసింది సార్. ఏం చెప్పలేదు సార్. ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు. ఇక ఊరిని వేసిర్రు. రక్తం ఎట్లా వెళ్ళింది సార్? ఊరిని ఎట్లా పెట్టిర్రు? ఎందుకు తారు కూడా కోసిరు కదా సార్. గోల ఉంది కదా సార్. దాన్ని కూడా కోసిరు. రక్తం వచ్చింది. ఉరి వేసుకుంటే ఎలక్ట్రల్ సార్ దాంట్లో ఏముందో మీరు చెక్ చేయండి సార్. ఏం కాదు. నా కొడుకు ఇలే చంపిరు. ఇలే ఉరి పెట్టిరు. మళ్ళా ఇలే కారు కోసిరు. మళ్ళా ఇలే చేసి సార్. ఇలే జావా కొట్టిండ్రు. బిడ్డని తెలుసు సార్. బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతా సార్. మళ్ళీ 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు. ఫోన్ పే పైసలు కొట్టి రేపిస్తామన్నాడు. మళ్ళా మంచిగా సీజన్ ముగ్గురు కూడా చెప్పిరు. రాత్ర మంచిగానే ఉన్నాడు. తిన్నాడు. మంచిగా వచ్చిండు. డ్యూటీ కూడా వచ్చిండు చెప్పిండు. ఇలే సావా కొట్టిరు సార్. నా కొడుకుని సావా కొట్టి ఉరేసిర్రు. నాకు తెలియదు సార్. పెట్టిన బిడ్డ కూడా ఫోన్ చేసిండట. ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా అక్కడ చేసి చెప్పిందట సార్. ఈయన టార్చర్ చేసే వరకే ఇలే ఉరి వేసి ఇలే కొట్టి సావా కొట్టిర్రు. రక్తం ఎట్లా వస్తుంది? ఉరి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? వారం రోజులు టార్చర్ చేసినట్ట. ఎందుకని టార్చర్ చేసిర్రు? నా కొడుకు పెళ్లి చేసుకుంటా. నా కొడుకు చిన్న ఏది సార్. పెట్టకని టార్చర్ చేసిర్రు. ఎందుకని సావా కొట్టి ఉరి వేసిర్రు? ఇక ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో అయితే కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రజెంట్ పీఎస్ ఎదుట ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? అలాగే సాయి కుమార్ కుటుంబ సభ్యులు ఏమని ఆరోపిస్తున్నారు? శాలిని, మొత్తంగా చూసుకుంటే కనుక ఎల్బీ నగర్ ఏసీపీ కానిస్టేబుల్ సాయి కుమార్ అయితే అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. దానిపైన మొత్తంగా కూడా బంధువులు
తీవ్ర ఆవేదన చెందే అక్కడ ఆగ్రహంతో మొత్తంగా కూడా ఏసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ అటు కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక తను వాడినటువంటి ఏదైతే సాయి కుమార్ వాడినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ఖచ్చితంగా మాకు ఇవ్వాలంటూ కూడా బంధువులు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక బంధువులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా అక్కడి నుండి ఆ బాడీని మొత్తంగా కూడా అయితే వేరే హాస్పిటల్కు తరలించడం పైన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక రంగారెడ్డి జిల్లా మాంచాల మండలం బండమురేలు అర్జున్ తాండకు చెందినటువంటి సాయి కుమార్ 2024 బ్యాచ్గా చెందినటువంటి వ్యక్తిగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఏసీబీ కార్యాలయంలో ఈ క్యాప్స్ లో పనిచేస్తున్న క్రమం లోపల అక్కడ వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది అంటూ కూడా సహచరులతో ఫ్రెండ్స్తో చెప్పుకున్నట్టుగా కూడా అయితే సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఆ యొక్క ఈ క్యాప్స్లో పనిచేయడం ఇష్టం లేదు అంటూ కూడా ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కుటుంబ సభ్యులు కూడా అక్కడ వినిపిస్తున్నటువంటి వాదనలు చూస్తే కనుక సాయి కుమార్ చాలా ధైర్యవంతుడు. ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి మొత్తంగా అంత ఇదైన మనిషి కాదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వర్క్ ప్రెజర్ కారణంగానే ఈ విధంగా చేశారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా ఈ విధంగా ఆ బాడీని తరలించడం పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇదే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఈ దానికి సంబంధించినటువంటి ఆత్మహత్య కారణాలు ఏంది, ఫ్యామిలీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదంటే వృత్తిరీత్యా సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఆయన ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు, ఎవరికైనా చెప్పాడా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. తోటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అయితే విచారణ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఏది ఏమైనా కానీ అయితే కానిస్టేబుల్ 2024 సుమారుగా 2 సంవత్సరాలే కావస్తుంది కాబట్టి కూడా ఈ విధంగా వర్క్ ప్రెజర్లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. కాబట్టి అయితే విచారణ తర్వాత ఏం జరిగింది అనేది అయితే తెలియాల్సి ఉంది. ఆ యొక్క అయితే సాయి కుమార్ బంధువులు కానీ సాయి కుమార్ గ్రామంలో ఉండేటటువంటి అందరూ కూడా ఎల్బీ నగర్ ఏసీబీ ఖచ్చితంగా దీనికి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదంటూ కూడా అక్కడ భీష్మించి కూర్చున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. శాలిని, ప్రవీణ్, అలాగే కుటుంబ సభ్యులకి ఇక్కడ సమాచారం ఇవ్వకుండానే సాయి కుమార్ బాడీని తరలించడం కానీ అంటే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. సో ఉన్నతాధికారులు ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతం అయితే అక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక ఫోన్ ఏదైతే ఉందో తమ ఫోన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే సాయి కుమార్ వాడినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ ఫోన్ ఇస్తే ఆ ఫోన్లో ఇంకేముందో అని తెలుస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే సుమారు 2:30 ప్రాంతంలో అయితే రెస్ట్ రూమ్లో పోయేసి అయితే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. 2:30 గంటల ప్రాంతంలో అదేవిధంగా ఆ రోజే నైట్ డ్యూటీకి వచ్చాడు కాబట్టి 2:30 గంటల ప్రాంతంలో అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాబట్టి ఫోన్ ఖచ్చితంగా కావాలి అంటూ కూడా బంధువులు చెప్తున్నారు. బంధువులకు ఇంకేమైనా అయితే ఆ ఫోన్లో కానీ ఇంకా సూసైడ్ నోట్లో ఇంకేముంది అనేది కూడా ఇంకా బయటికి రావాలి. పోలీసుల దర్యాప్తులు అయితే ఇంకా కొన్ని విషయాలు రావాలి. అయితే బంధువులు ఆరోపిస్తున్నట్టుగా ఖచ్చితంగా అక్కడి నుంచి బాడీని అంత తొందరగా మాకు సమాచారం అందించకుండా అక్కడి నుండి ఎందుకు తరలించారు అంటూ కూడా అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటా కానీ ఫోన్లో ఇంకేదైనా సమాచారం ఉందా అనే కోణం లోపల కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. శాలి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.